హాయ్, నేను మీ అపర్ణని. ఈరోజు నేను రొయ్యల దమ్ బిర్యానీని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అందుకు నేను 1 కేజీ రొయ్యల్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద రొయ్యల్ని తీసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అరచెక్క నిమ్మరసము. వీటన్నింటినీ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుంటే ఇక్కడ బిర్యానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది, హోటల్లో చేసిన విధంగా వస్తుంది మనకు. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇక్కడ నేను గరం మసాలాని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను, ధనియాల పొడి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది. వీటన్నింటినీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక అర్ధగంట పాటు బయటన్నా నానబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే అవి సగం ఇవి సగమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను అన్నీ బాస్మతి రైసే వాడుతున్నాను బిర్యానీకి. ఈ రైస్ని 1 లేదా 2 సార్లు కడిగి పెట్టుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత బిర్యానీకి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని సాజీరా, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, కొంచెం మిరియాలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, సాజీరా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇక్కడ 3 ఉల్లిపాయలని, నేను చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని 3 తీసుకున్నాను. అవి కొంచెం రెడ్గా అయిన తర్వాత ఒక బంగాళాదుంపని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 3 టమాటాలని తీసుకున్నాను. ఇవి 5 నిమిషాలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు మగ్గాలి. మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ, టమాటా, పొటాటో మిశ్రమాన్ని రొయ్యలకి పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రైస్కి సరిపడా వాటర్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ని తెరిలేటప్పుడు రైస్ వేసుకొని ఒకసారి కలపాలి. కలిపినాక రైస్ ఉడికిందో లేదో చూడాలి. ఇక్కడ 80% రైస్ ఉడకాలి. ఇక్కడే 20% దమ్ చేసుకోవాలి. రైస్ ఉడికిపోయింది. నేను చిల్లుల గిన్నెలో ఈ రైస్ అన్నింటినీ వడగొట్టుకున్నాను. తర్వాత ఇక్కడ రొయ్యలు బాగా మగ్గినాయి. ఇక్కడ సగం రొయ్యల్ని నేను ప్లేట్లోకి తీసుకొని 2 లేయర్లుగా బిర్యానీని వేసుకుంటున్నాను. ఎక్కువ ఉంటే 3 అయినా చేసుకోవచ్చు, లేదంటే 1 లేయర్గా అయినా వేసుకోవచ్చు. తర్వాత రైస్ని తీసుకొని కొంచెం రైస్ అక్కడ వేసాను. కొంచెం నేను ఎర్రగా కాల్చుకున్న ఉల్లిపాయల్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నా. మళ్ళీ రొయ్యలు వేసుకొని లాస్ట్లో మిగిలిన రైస్ అంతా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కుంకుమ పువ్వు ఇక్కడ నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నాను. మీరు పసుపు నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. హెల్తీగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత దమ్ చేసుకోవడానికి నేను పాలిథిన్ పేపర్ని వాడుతున్నాను. మీరు పిండి అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత ప్లేట్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని గిన్నెలో పైన పెట్టుకోండి. ఒక
15 నిమిషాల నుంచి 20 నిమిషాలు దమ్ చేసుకుంటే, లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. నేను పాతది చపాతీ ప్యాన్ ఉంటే దానిపైన పెట్టి 15 నిమిషాలు దమ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా వచ్చింది బిర్యానీ. కొంచెం కూడా అడుగు అంటకుండా వస్తుంది. నేను కింద ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఏమీ చూడండి ఈ విధంగా కలర్ఫుల్గా మనకు హోటల్లో చేసిన విధంగా జ్యూసీగా చాలా టేస్ట్గా ఇంట్లో మసాలాలతో చేసిన దమ్ బిర్యానీ ఈ విధంగా ఉంటుంది. మీరు చేసి రండి. థ్యాంక్ యూ.